హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తారక్. మీరు చూస్తున్న టెక్ తారక్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నూస్ ఎపిసోడ్ నెంబర్ 12. ఈరోజు డేట్ వస్తారు మనకి June 21, 2021 అండ్ టైం వస్తారు మనకి 3 o'clock అవుతుంది. ఇవాళ ఫస్ట్ న్యూస్ వస్తారు మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ గెలాక్సీ M32 ఈ రోజు అయితే లాంచ్ చేసింది. ఈ సామ్సంగ్ గెలాక్సీ M32 స్పెసిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే 6.4 inch సూపర్ AMOLED అండ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది వస్తుంది మనకి 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ మనకి బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా వస్తుంది మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్తో వస్తుంది. అండ్ మన ఫ్రంట్ వచ్చేసరి మనకి 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే మనకి సామ్సంగ్ గెలాక్సీ M32 వస్తుంది. అండ్ ఈ మొబైల్ యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరి మనకి MediaTek Helio G80 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరి మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 15 watt ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ సామ్సంగ్ గెలాక్సీ M32 ప్రైజింగ్ చూసుకున్నట్లయితే ఇది 4GB RAM అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తారు మనకి 14,999 రూపీస్ పెట్టారు. అంటే 1 రూపీ తక్కువ మనకి 15,000 అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరి మనకి 6GB RAM అండ్ 128GB వచ్చేసరికి 16,999 రూపీస్ అయితే పెట్టారు. ఇది వచ్చేసరి మనకి 1 రూపీ తక్కువ 17,000 అయితే పెట్టారు. ఈ మొబైల్ మీద అయితే ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ యూజ్ చేసి మనం ఈ మొబైల్ పర్చేజ్ చేస్తే 1,250 రూపీస్ వరకు అయితే మనకి డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి June 28 నుంచి మనకి అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా అయితే మనకి అవైలబిలిటీ అయితే రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ సార్ మనకి BGMI నుంచి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా. దీన్ని ఎర్లీ యాక్సెస్ అయితే మనకి ప్లే స్టోర్కి అయితే తీసుకొచ్చారు. June 17th అయితే ఇది మనకైతే ప్లే స్టోర్కి అయితే తీసుకొచ్చారు. June 17th అయితే కొంత మెంబర్స్కి అయితే మనకి అవైలబిలిటీ అయితే ఇచ్చారు. తర్వాత June 18th వచ్చారు మనకి అందరికీ డౌన్లోడ్ చేసుకునే అవైలబిలిటీ అయితే BGMI అయితే ప్రొవైడ్ చేసింది. ఇప్పుడైతే BGMI అయితే 5 million డౌన్లోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. దానికి సందర్భంగా అయితే BGMI ఒక క్లాసిక్ క్రియేట్ కోపిన్ అయితే మనకి గిఫ్ట్గా అయితే ఇస్తుంది. ఈ క్లాసిక్ క్రియేట్ కోపిన్ అయితే మనకి ఇప్పుడైతే BGMIలో అయితే మనం అయితే రెడీమ్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఇంకా BGMI అయితే డౌన్లోడ్ చేసుకోకపోతే డైరెక్ట్ వెళ్ళి మనం ప్లే స్టోర్లో BGMIని మనం టైప్ చేస్తే అక్కడైతే మనకి ఇన్స్టాల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. మీలో ఇంకెవరికైతే అవైలబిలిటీ రాలేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీరు అసెస్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వస్తే మనకి Xiaomi నుంచి Mi 11 Lite అయితే మనకి June 22 లాంచ్ చేయబోతున్నారు. Mi 11 Liteకి సంబంధించి దీని కలర్ అవైలబిలిటీ అయితే మనకి లీక్ అయితే అయింది. మనకి 3 కలర్స్లో అవైలబుల్గా ఉంది. ఫస్ట్ కలర్ వచ్చేసరి మనకి టస్కన్ కోరల్ అండ్ సెకండ్ కలర్ వచ్చేసరి మనకి వెనియల్ బ్లాక్ అండ్ థర్డ్ కలర్ వచ్చేసరి మనకి జాజ్ బ్లూ. ఈ 3 కలర్స్లో అయితే మనకి Mi 11 Lite అయితే అవైలబిలిటీకి అయితే రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే వీళ్ళు టీచ్ చేస్తున్న ప్రకారం అయితే ఇది స్లిమ్మెస్ట్ ఫోన్ ఆఫ్ 2021 అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసరి మనకి 157 grams అయితే వెయిట్ ఉంటుంది అండ్ 6.8 mm థిక్నెస్ అయితే ఈ మొబైల్ అయితే ఉంటుందని MI అయితే టీచ్ చేస్తుంది. ఇప్పుడు ఈ June 22 Mi 11 Liteతో పాటు అయితే MI వాచ్ రివాల్వ్ యాక్టివ్ 2 అయితే లాంచ్ చేయబోతున్నారు. MI వాచ్ రివాల్వ్ యాక్టివ్ 2 మనకి ఇదైతే మనకి అమెజాన్ ఎక్స్క్లూజివ్గా వస్తుంది. ఇది మనకి June 22 అయితే మనకి ఈ MI 11 Liteతో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ వాచ్కి సంబంధించి అయితే MI అయితే ఒక టీజ్ అయితే చేసింది. ఈ వాచ్కి సంబంధించి MI అయితే ఒక టీజ్ అయితే చేసింది. ఈ వాచ్లో వచ్చేసరికి మనకి బిల్టిన్ అలెక్సాతో అయితే వస్తుంది. మనకి అమెజాన్ అలెక్సా అయితే మనకి బిల్టిన్ ఈ MI వాచ్ రివాల్వ్ యాక్టివ్ 2 అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం గూగుల్ అసిస్టెంట్ లాగా అయితే అమెజాన్ అలెక్సాని అయితే మనం MI వాచ్ యాక్టివ్ రివాల్వ్ 2 అయితే మనం చూడొచ్చు. ఈ 2 ప్రోడక్ట్స్ అయితే మనకి రేపు అయితే లాంచ్ చేయబోతున్నారు. అంటే June 22 అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ 2 ప్రోడక్ట్స్ గురించి అయితే రేపు అయితే మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ సార్ మనకి వివో నుంచి vivo v21e 5G ఈ మొబైల్కి సంబంధించిన లాంచ్ ఈవెంట్ అయితే వివో అయితే ఈరోజు అయితే కన్ఫర్మ్ చేసింది. ఇది వస్తారు మనకి June 24 అయితే ఈ లాంచ్ ఈవెంట్ ఇండియాలో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది వస్తారు మనకి 5 PM అయితే స్టార్ట్ అవుతుంది ఇండియాలో అయితే. వివో లాస్ట్ 3 days బ్యాక్ అయితే దీని మొబైల్ గురించి అయితే టీచ్ చేసింది. అది కూడా మనకి ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గారు అయితే ఈ మొబైల్ పట్టుకొని టీచ్ అయితే చేశారు. ఇప్పుడైతే దీనికి సంబంధించి అయితే లాంచ్ ఈవెంట్ అయితే వివో అయితే కన్ఫర్మ్ అయితే చేసింది. ఇది వస్తారు మనకి June 24 అయితే vivo v21e 5G అయితే లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 30 4G రియల్మీ నార్జో 30 5G ఈ మొబైల్స్ అయితే మనకి June 24 అయితే లాంచ్ చేస్తున్నారని ఒక 2 days బ్యాక్ అయితే రియల్మీ అయితే అనౌన్స్ చేసింది. అండ్ వీటితో పాటు అయితే మనకి రియల్మీ budsq2 కూడా మనకి లాంచ్ చేస్తారని అయితే రియల్మీ అయితే మనకి ఆల్రెడీ అనౌన్స్ అయితే చేసింది. ఫస్ట్ మనం రియల్మీ నార్జో 30 4G అండ్ రియల్మీ నార్జో 30 5G స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఈ రియల్మీ నార్జో 30 4G వచ్చేసారు మనకి MediaTek Helio G95 ప్రాసెసర్తో అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ రియల్మీ నార్జో 30 5G వచ్చేసరికి మనకి MediaTek Dimensity 700 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి 5G ప్రాసెసర్. ఈ రెండు మొబైల్స్ అయితే మనకి 5000 mAh బ్యాటరీతో అయితే వస్తున్నాయి. రియల్మీ నార్జో 30 4G వచ్చేసరికి మనకి 30 watt ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. ఈ రియల్మీ నార్జో
35G వస్తారు మనకి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ ఈ రెండు మొబైల్స్ కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే వస్తున్నాయి. అండ్ ఈ రెండు కూడా మనకి జూన్ 24th అయితే లాంచ్ చేయబోతున్నారు. అండ్ వీటితో పాటు అయితే రియల్మీ budsq2 అయితే లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఈ రియల్మీ budsq2 వస్తారు మనకి 2000 బిలో ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది మనకి రియల్మీ ఇప్పుడు బడ్జెట్లోనే తీసుకొస్తుంది. రియల్మీ budsq1 అయితే సక్సెస్ అయింది. రియల్మీ budsq2 వస్తారు మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. ఇది కూడా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు రియల్మీ నుంచి, బడ్జెట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో తీసుకురావడం అనేది. వెయిట్ చేద్దాం. ఇది వచ్చారు మనకి జూన్ 24th అయితే దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుస్తాయి, అండ్ అవైలబిలిటీ అయితే తెలుస్తాయి, అండ్ ప్రైస్ కూడా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ వస్తారు మనకి లావా నుంచి. లావా అయితే కొత్త TWS బడ్స్ మీద అయితే వర్క్ చేస్తుంది. దానికి సంబంధించి లావాకి సంబంధించిన అఫీషియల్ పేజ్లో అయితే టీజ్ అయితే చేసింది. అండ్ ఇదైతే మనకి త్వరలో అయితే లాంచ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లావా నుంచి అయితే TWS ఇయర్ ఫోన్స్ అయితే మనం త్వరలో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లావా అయితే మనకి ఇండియన్ బ్రాండ్. మనకి ఇండియన్ బ్రాండ్ నుంచి ఒక TWS బడ్స్ రావడం అనేది కొంచెం ప్రౌడ్ విషయం అని చెప్పుకోవచ్చు. చూద్దాం మనకి ఇది లావా ఎప్పుడు లాంచ్ చేస్తుంది, అండ్ అవైలబిలిటీ ఎప్పుడు తీసుకొస్తుంది, అండ్ దీని స్పెసిఫికేషన్స్ ఏంటనేదో. నెక్స్ట్ వస్తారు మనకి ఎయిర్టెల్ నుంచి. ఎయిర్టెల్ అయితే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లో వస్తారు మనకైతే డైలీ డేటా లిమిట్ అయితే ఉండదు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఎంత అంటే మనకి 256 రూపీస్ అయితే మనకి ఈ ప్రీపెయిడ్ ప్లాన్. ఇది వస్తారు మనకి 60 days అయితే వస్తుంది, అండ్ 50 GB అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇందులో డైలీ డేటా లిమిట్ అయితే ఉండదు. మనం 50 GB అయితే మనం ఎప్పుడైనా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ 60 daysలో. వన్స్ ఈ 50 GB అయితే మనం యూజ్ చేసేస్తే మనకి ఎక్స్ట్రా డేటా అయితే ప్రొవైడ్ చేయరు. మనకి అది హై స్పీడ్ డేటా అయితే మనకి రెడ్యూస్ అయిపోతుంది. మనకి లో స్పీడ్ డేటా అయితే మనకి ప్రొవైడ్ అవుతుంది అక్కడ నుంచి అయితే. నెక్స్ట్ ఇది మనకి ఈ 60 days కూడా మనకి అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అయితే మనం మాట్లాడుకోవచ్చు. అండ్ పెర్ డే మనం 100 SMS అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మన 60 days ప్లాన్. ఇది కూడా మనకి జియోకి అయితే మనకి కాంపిటీషన్ అయితే తీసుకొచ్చింది ఎయిర్టెల్ అయితే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అయితే మనకి జియోకి అయితే కాంపిటీషన్ అయితే తీసుకొచ్చింది. రీసెంట్గా అయితే జియో అయితే మనకి డైలీ డేటా లిమిట్ లేని కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది. అందులో వస్తే మనకి 447 అయితే మనకి 60 days అయితే మనకి అందులో జియో అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఎయిర్టెల్ అయితే మనకి 456 రూపీస్కి అయితే మనకి ప్రీపెయిడ్ ప్లాన్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా మనకి డైలీ డేటా లిమిట్ లేనట్లు. అందులో కూడా 50 GB, అందులో కూడా మనకి 50 GB అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీలో ఎవరైనా ఎయిర్టెల్ యూజర్స్ ఉంటే ఒకసారి దీని మీద లుక్ చేయొచ్చు. అది కూడా మనకి డైలీ డేటా మీరు ఎవరైతే యూజ్ చేయలేకపోతున్నారో, ఆ డైలీ డేటా మిగిలిపోతుందని మీ ఊహకు ఉంటుంది కదా, వాళ్ళైతే మనకి ఈ ప్లాన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 60 daysకి అయితే 50 GB అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వస్తారు మనకి మైక్రోమాక్స్ నుంచి. మైక్రోమాక్స్ ఇన్ 2C ఈ మొబైల్ అయితే గీక్ బెంచ్లో స్పాట్ అయింది. ఈ గీక్ బెంచ్లో దీని స్కోర్ వస్తారు మనకి సింగిల్ కోర్లో వస్తారు మనకి 347 అయితే స్కోర్ చేసింది. అండ్ మల్టీ కోర్లో వస్తారు మనకి 1127 అయితే స్కోర్ చేసింది. ఈ మొబైల్కి సంబంధించి ఈ గీక్ బెంచ్లో అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి యూని SoC T610 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 4 GB ర్యామ్తో వస్తుంది. అండ్ Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే ఈ మొబైల్ అయితే మనకైతే వస్తుంది. ఈ మైక్రోమాక్స్ ఇన్ 2C అయితే మనకి త్వరలో అయితే ఇండియాలో లాంచ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనకి గీక్ బెంచ్ అయితే స్పాట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరి మనకి దీన్ని లాంచ్ ఈవెంట్ వచ్చేసరి మనకి మేబీ తొందరలో అయితే మనకి ఇండియాలో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరి మనకి Xiaomi నుంచి Mi 11 Ultra ఈ మొబైల్ అయితే గ్లోబల్గా మార్చ్లో అయితే లాంచ్ చేశారు. అండ్ ఇండియాలో వచ్చేసరికి రీసెంట్గా అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ Mi 11 Ultra మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. గీక్ బెంచ్లో వచ్చేసరికి మనకి ఇది Android 12తో అయితే రన్ అవుతుంది. ఈ Android 12 అయితే బీటా వెర్షన్ అయితే ఈ Mi 11 Ultra అయితే ఇప్పుడు రన్ అవుతుంది. మనకి త్వరలో అయితే మనకి స్టేబుల్ వెర్షన్ అయితే Mi 11 Ultraకి అయితే రోల్ అవుట్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ Android 12 Xiaomi మొబైల్స్కి మొబైల్స్కి Android 12 అయితే రిలీజ్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి Mi 11 Ultra అండ్ Mi 11i, Mi 11X Pro, Mi 11కి అయితే ఈ Android 12 అయితే మనకి రోల్ అవుట్ అయితే చేస్తారు ఫ్యూచర్లో. అయితే ఫస్ట్ ఈ మొబైల్స్కి అయితే మనకి Android 12 అయితే రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ సార్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ గ్యాలక్సీ Z Fold 3 అండ్ Z Flip 3 ఈ 2 మొబైల్స్ అయితే మాస్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేశారు సామ్సంగ్ అయితే. 7 million యూనిట్స్ అయితే మనకి సామ్సంగ్ అయితే ఆర్డర్ అయితే చేసింది. అండ్ ఈ 2 మొబైల్స్ కూడా మనకి సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్లో అయితే లాంచ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ అన్ప్యాక్డ్ ఈవెంట్ వచ్చేసరికి మనకి August 3rd అయితే మనకి షెడ్యూల్ అయితే చేస్తున్నారు సామ్సంగ్ అయితే. వెయిట్ చేద్దాం అప్పుడైతే మనకి Z Fold 3 అండ్ Z Flip 3 అయితే లాంచ్ చేస్తున్నారో లేదో. ఇప్పుడైతే మాస్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేశారు సామ్సంగ్ అయితే. నెక్స్ట్ వస్తారు మనకి సజమ్ యాప్ నుంచి. సజమ్ అయితే ఒక మ్యూజిక్ రికగ్నైజేషన్ ప్లాట్ఫామ్. ఇది ఈ మ్యూజిక్ రికగ్నైజేషన్ ప్లాట్ఫామ్ ఎలా యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సాంగ్ ప్లే చేస్తే ఆ సాంగ్ రికగ్నైజ్ చేసి అది ఏ మూవీ అనేది కూడా మనకి డైరెక్ట్గా మనకి చూపిస్తుంది సజమ్ యాప్ అయితే. ఇప్పుడు ఈ సజమ్ యాప్ అయితే 1 billion సెర్చెస్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు సజమ్ యాప్కి. నెక్స్ట్ వచ్చేసరికి సజమ్ ఒక మంచి యాప్, నేను కూడా యూజ్ చేస్తున్నాను. ఇది ఒక మంచి మ్యూజిక్ రికగ్నైజేషన్ ప్లాట్ఫామ్ అయితే. మీలో ఎవరైనా ఏదైనా ఒక సాంగ్ మీరు విని మీకు తెలుసుకోలేకపోతే ఈ యాప్ మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలా
మంచి యాప్, చాలా బాగా ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వస్తే మనకి సోనీ ఒక కొత్త వైర్లెస్ పోర్టబుల్ స్పీకర్ అయితే లాంచ్ చేసింది. ఈ పోర్టబుల్ స్పీకర్ వచ్చేసరికి మనకి గూగుల్ ఫాస్ట్ పేరింగ్ సపోర్ట్ అయితే దీనికైతే ఉంది. అండ్ ఈ స్పీకర్ వచ్చేసరికి మనకి ఇది IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే మనకి ఈ స్పీకర్ అయితే వస్తుంది. ఇది సిలిండ్రికల్ షేప్తో వస్తుంది స్పీకర్. ఈ స్పీకర్ ప్రైస్ వచ్చేసరికి మనకి 3990 రూపీస్ అయితే మనకి ఈ స్పీకర్ అయితే మనకి ప్రైస్ అయితే పెట్టారు. ఇది వచ్చేసరికి మనకి ఆన్లైన్. అండ్ ఈ ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎంతవరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ అయితే చేసుకోండి. ఇలాంటి టెక్ న్యూస్ అండ్ టెక్నాలజికల్ వీడియోస్ అండ్ అన్బాక్సింగ్ అయితే మన ఛానల్ నుంచి అయితే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.